G+1 హౌస్ అండి, 100 స్క్వేర్ యార్డ్స్, 18/50 సైజ్. ఇది కింద 1 BHK ఉంటుంది, పైన 2 BHK ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి బోడుపల్ మున్సిపాలిటీ చెంగిచెర్లలో ఉంటుందండి. ఫ్రంట్ వచ్చేసి 25 ఫీట్ రోడ్డు, నార్త్ ఫేసింగ్ హౌస్. ఇది చూడండి, ఆల్రెడీ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ కాలనీలో జనాలు ఉంటున్నారు ఆల్రెడీ. ఓకేనా, మనం లోపలికి వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉంటుందో. చూడండి, పార్కింగ్. ఇది పార్కింగ్ అంతా మొత్తం గ్రానైట్స్ ఫ్లోరింగ్. మనకి ఇక్కడ బోర్ ఉంది, అక్కడ వాటర్ సంప్ ఉంది. ఓకే, అండ్ చూడండి పార్కింగ్లో ఇలా ఫాల్ సీలింగ్ ఉంటుంది. స్టెప్స్ కింద మనకు ఒక కామన్ వాష్రూమ్ ఉంది. ఒక కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ పడుతుంది. ఓకే, ఇది మెయిన్ డోర్ అండి. ఇది మెయిన్ డోర్, టేక్వుడ్ డోర్, టేక్వుడ్ ఫ్రేమ్, అండ్ కంప్లీట్గా వాల్ టైల్స్తో ఒక మంచి డిజైన్ ఇచ్చారు ఇక్కడ చుట్టూరా. ఇది 1 BHK కింద. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది హాల్ అండి, ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్. ఓకే, అండ్ ఇది ఫాల్ సీలింగ్. ఇక్కడ టీవీ ఏరియా అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో ఇచ్చారు మనకి. ఇది ఈస్ట్ సైడ్ డోర్. ఇలా వచ్చేస్తే ఇది దేవుడి గది, పూజా రూమ్ అండ్ కిచెన్. గ్రానైట్ ప్లాట్ఫామ్, ఆల్రెడీ కిచెన్ టైల్ చేశారు. వెంటిలేషన్ కోసం విండోస్, యూపీవీసీ విత్ గ్రిల్స్ అండి, అండ్ ఎగ్జాస్ట్ హోల్. అక్కడ మొత్తం లో రూఫ్, చాలా స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండి. ఓకే, అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. లోపల సామాన్ ఉండడం వల్ల లాక్ చేశారు. ఇదండి రెడీ టు మూవ్ హౌస్ అండి. ఎలాంటి వర్క్ లేదు, పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది, అంత వర్క్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మన లోపలికి వచ్చి మన సామాను ఫ్యాన్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. లైట్స్ కూడా ఆల్రెడీ ఫిట్ చేసి పెట్టారు దీంట్లో. ఇది స్టెప్స్ అండి, గ్రానైట్ స్టెప్స్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది. పైకి వెళ్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. ఫ్లోరింగ్ అంతా చూడండి గ్రానైట్ ఫ్లోరింగ్ ఇక్కడ. అండ్ సిట్అవుట్ ఏరియాలో ఇలా ఉంటుంది ఫాల్ సీలింగ్ డిజైన్. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ విత్ గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది, ఎలివేషన్ డిజైన్. అండ్ ముందు ఇలా హౌసెస్ చూడండి. ఓకే, అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్. చాలా పెద్దగా ఉంది అండ్ బాగుంది డోర్, డిజైన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వాల్ టైల్స్తో డిజైన్ వేశారు ఇలా. లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్, ఇది డ్రాయింగ్ ఏరియా అండి. డ్రాయింగ్ ఏరియాలో ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్. ఇక్కడ చిన్న డిజైన్ చేయడానికి షెల్ఫ్స్ ఉన్నాయి. ఇది ఫాల్ సీలింగ్ చూడండి, సూపర్గా ఉంది ఫాల్ సీలింగ్. ఇలా ఎంట్రీ అవుతుంది. ఇది హాల్, ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ అండి. ఇక్కడైతే టీవీ యూనిట్ అండ్ ఇదంతా ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ డిజైన్ సూపర్గా ఉంది. అండ్ ఆల్రెడీ పెయింటింగ్ కూడా వేసేసారు కాబట్టి చాలా బాగా కనబడుతుంది. లైటింగ్స్ కూడా ఉన్నాయి మొత్తం. ఓకే, అండ్ హాల్లో వెంటిలేషన్ కోసం విండో, యూపీవీసీ విత్ గ్రిల్స్, గ్రానైట్ బార్డర్ కూడా వచ్చింది చుట్టూ. ఇక్కడ చిన్న వాష్ బేసిన్ వస్తుంది. ఇలా ఎంటర్ అవుతాయి. ఇది కిచెన్ అండ్ పూజ గది ఏరియా. ఇక్కడ పూజ గది, ఇది కిచెన్. గ్రానైట్ ఫ్లోరింగ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, కిచెన్ టైల్ చేశారు. వెంటిలేషన్ కోసం విండోస్, ఎగ్జాస్ట్ హోల్, అండ్ ఇక్కడ షెల్ఫ్స్. ఓకే, ఇలా వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇక్కడ. అండ్ ఫాల్ సీలింగ్ సూపర్గా ఉంటుంది. అండ్ అక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి మనకి. వెంటిలేషన్ కోసం విండోస్, చూడండి ఎంత వెంటిలేషన్ ఉందో ఇక్కడ. అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్టర్న్ టైప్ వస్తుందండి అటాచ్డ్ వాష్రూమ్. ట్యాప్స్ కనెక్షన్ ఉంది ఇక్కడ. షవర్ ఉంది, చూసారు కదా. కింద యాంటీ స్కిడ్ టైల్స్ అండ్ WPC డోర్. క్లోజ్ చేస్తే ఇంటర్నల్ డోర్స్ అండ్ వచ్చి ఫ్లష్ షట్టర్ డోర్స్ అండి. ఫ్రేమ్స్ మాత్రం టేక్వుడ్ ఫ్రేమ్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకే, ఫ్లోరింగ్ అంతా మార్బుల్, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో. అండ్ ఇది ఫాల్ సీలింగ్. హౌస్ అనేది సూపర్గా ఉంది, చాలా బాగుంది డిజైన్. అండ్ ఇవి షెల్ఫ్స్. రూమ్ సైజెస్ కూడా మంచిగా డిజైన్ చేశారండి. పెయింటింగ్ బాగుంది. నార్త్ ఫేసింగ్ హౌస్. హాల్లో నుంచి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఒక డోర్ ఉందండి. ఇది యూటిలిటీ ఏరియా కిందకి వస్తుంది. ఇక్కడ ఫ్లోరింగ్ అంతా యాంటీ స్కిడ్ టైల్స్, ఇక్కడ వాల్ టైల్స్ చేశారు. ఇది కామన్ వాష్రూమ్.
ఒక వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ బెడ్రూమ్లో ఉంది. అండ్ ఇది కామన్ వాష్రూమ్ బయట ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది లో రూఫ్. ఇదండి హౌస్. 100 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్. కింద 1 BHK, పైన 2 BHK, 18/50 సైజులో ఉంటుంది. ఓకే. అండ్ రెడీ టు మూవ్ హౌస్ అండి, ఎలాంటి వర్క్ లేదు. దీని ప్రైస్ వచ్చేసి 90 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. మంచి లొకాలిటీలో చాలా హౌసెస్ ఉంటాయి చుట్టూ, చాలా పెద్ద కాలనీ ఇది. ఎవరైనా సరే ఇలాంటి లొకాలిటీలో అండ్ నార్త్ ఫేసింగ్ హౌస్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే హౌసెస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై. టేక్ కేర్.